ఇట్లా చేయడం తప్పు కాదు అని చెప్తూ కాంటెంట్ క్రియేట్ చేస్తుంటే దాన్ని చూస్తున్న టీనేజర్స్ అన్న చేస్తున్నాడు మనం కూడా చేయొచ్చు, అన్నకి రీచ్ వస్తుంది మనం కూడా రీచ్ తెచ్చుకోవచ్చు, అన్న అంటున్నాడు మనం కూడా అనొచ్చు, అన్న అట్లా మాట్లాడుతున్నాడు అది మాట్లాడడం చాలా నార్మల్ అని చెప్పి మీరు క్రైమ్ని నార్మలైజ్ చేస్తున్నారు. ఉమెన్ మోడెస్టీని భంగపరచడాన్ని యు ఆర్ నార్మలైజింగ్ ఇట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఓకే. సో యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. మేము ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ని కలిసినప్పుడు ఆమె మాకు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళతో ఇది మాన్పించడానికి నిజమైన చెత్త ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి చూపిస్తాము, అట్లాంటి చెత్తని క్లీన్ చేసే పని కూడా వీళ్ళతో చేయించడానికి ట్రై చేస్తాను అని చెప్పి కూడా ఆమె చెప్పారు. మీరు ఎవ్వడినారు దీని సబ్స్క్రైబర్స్ కి ముందు చెప్పేసుకొని కొట్టాలి. ఏ ఫోన్ రే ఆడపిల్లలే రెస్పెక్ట్ ఇద్దాం మంచిగా మాట్లాడదాం అంటే ఇన్నర్ బిఎన్ఎస్ సెక్షన్ 79 ఇది ప్రతి కంటెంట్ క్రియేటరు ప్రతి జర్నలిస్టు ఆడియన్స్గా వీడియోస్ చూసే కాంటెంట్ని కన్జ్యూమ్ చేసి రెస్పాండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ సెక్షన్. ఏం చెప్తుంది ఈ సెక్షను ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. సెక్షన్ 79 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత క్రిమినలైజెస్ ఎనీ వర్డ్, సౌండ్, గెస్చర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ ఇంట్రూడింగ్ ఆన్ హర్ ప్రైవసీ. సో మహిళ గౌరవాన్ని కించపరిచేలాగా ఎలాంటి చర్య చేసినా, మీరు ఒక వీడియో చేసినా, ఒక బూతు మాటలతో తిట్టినా, ఒక కామెంట్ చేసినా, ఆమె ప్రైవసీకి భంగం కలిగించేలాగా ఆమె ఫోటోల్ని డిస్ప్లే చేసినా అదంతా కూడా బిఎన్ఎస్ సెక్షన్ 79 కింద నేరము. ఆ నేరానికి శిక్ష ఎంతో కూడా మీరు తెలుసుకోవాలి. 3 years జైలు శిక్ష, 3 years జైలు శిక్ష అండ్ ఫైన్. వీటికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఇక నుంచి బ్యాడ్ కామెంట్స్ చేయండి. ఇది మీకు చెప్తే చాలా ఎక్కువగా అనిపించవచ్చు, ఇది నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు, మీరు ఉమెన్ గురించి గౌరవంగా మాట్లాడడం అనేది కనీస సభ్యత సంస్కారం. సో ఆ సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాత్రమే ఏది పడితే అది పచ్చి బూతులు కామెంట్లు చేసే స్థాయికి దిగజారిపోతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఎక్స్ హ్యాండిల్లో ఫేస్బుక్లో చాలామంది బూతులు మాట్లాడడాన్ని ఒక ఫ్యాషన్ లాగా చూస్తున్నారు. నోటికి వచ్చిన అడ్డమైన బూతుల్ని మాట్లాడుతున్నారు. ఆ బూతుల్లో ఉండేది ఎవరు? అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళందరినీ, అంటే ప్రతి బూతు వెనుక కూడా ఒక ఉమెన్ ఉంటుంది. ఎవరిని ఉపేక్షించట్లేదు. ఈ అమ్మాయి చాలా అద్భుతంగా ఏ రకంగానూ ఏ రకమైన ట్రోల్స్కి గురవకుండా ఒక అమ్మాయి ఉంది సోషల్ మీడియాలో అని చెప్పి ఒక్కరిని కూడా చూపించలేరు. ఏదో ఒక రకంగా ఆమె మోడెస్టీని డ్యామేజ్ చేస్తున్నారు, ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా ఉంటున్నారు. సో ఇట్లా ఎందుకు జరుగుతోంది? ఇది కొన్ని రోజుల నుంచి నా చుట్టూ ఉండే వాతావరణం కారణంగా నేను వెళ్ళేసి వచ్చి సజ్జనార్ గారిని కలవడము, ఆ తర్వాత ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ శారదా నేరెళ్ళ గారిని కలవడము, వీటి మీద కంప్లైంట్ చేయడము, వీటి మీద మీరు యాక్షన్ తీసుకోండి, ఎందుకంటే తరానికి తరమే పక్కదారి పట్టిపోతుంది. ఇట్లా బూతులు మాట్లాడడం తప్పు అనేది తెలియకుండానే మాట్లాడేస్తున్నారు చాలామంది. చాలా సింపుల్గా మాట్లాడేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద పదాలని చాలా తేలిగ్గా వాడేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన కంటెంట్ని మీరు విమర్శించవచ్చు, మీరు కౌంటర్ చేయొచ్చు, మీరు దాన్ని ఇది నాకు నచ్చలేదు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఆమె అబద్ధాలు చెప్తోంది, మిస్లీడ్ చేస్తోంది అని చెప్పి మీరు ఆధారాలతో నిరూపించవచ్చు. అన్నీ ఓకే, అన్నీ ఫైన్. సో నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నేను తెలుసుకున్నవి నేను చెప్తున్నాను, నేను చెప్పేవి అబద్ధాలు అని చెప్పి మీరు నిరూపించగలిగితే నిరూపించవచ్చు. నేను చెప్పేవి అబద్ధాలు అయితే మీరు నా మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోవచ్చు, అవన్నీ ఫైన్. కానీ రోస్ట్ల పేరుతో, ట్రోల్స్ పేరుతో మీరు చేస్తున్న వీడియోలు, మీరు వాడుతున్న బూతులు, ఇవన్నీ కూడా ఒక తరాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. సో దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఇంకొక ఇంపార్టెంట్ యాక్షన్ని ఇక్కడ మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కదానికి సంబంధించింది కాదు, మీ అందరూ హెల్ప్ కూడా కావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అందరూ కూడా మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ కామెంట్ చేయడం చూసారా, మీరు ఒక బ్యాడ్ వీడియోని పోస్ట్ చేయడం చూసారా, మీకు వాళ్ళ వివరాలు తెలిస్తే ఆ వివరాలని నేను మీకు ఇక్కడ పోస్ట్ చేసే ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో ఫిల్ చేయండి. వాళ్ళ ఛానల్ ఐడి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్, మీకు వాళ్ళ డీటెయిల్స్ తెలిస్తే, వాళ్ళ అడ్రస్, సో మీ ప్రైవసీకి ఎలాంటి భంగము లేకుండా నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు వేధింపులు ఎదుర్కొని ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని వెళ్ళి
ఇది నేను ఇక్కడ ఏం తప్పు చేశాను అని కూడా మీరు ఖచ్చితంగా నిలదీయండి. ఎందుకంటే నేను కొన్ని రోజుల నుంచి నన్ను ట్రోల్ చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నా. మీరు ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పి నేను ఒక అబ్బాయిని అడిగాను. నేను ఒక వీడియోలో నేను ముస్లిమ్స్ పేర్లు నేను హైడ్ చేశాను అని చెప్పి నన్ను ఒక అబ్బాయి రోస్ట్ ఛానల్ పేరుతో ట్రోల్ చేస్తూ ఒక వీడియో చేశాడు. నేను ఎక్కడ పేర్లు చెప్పలేదు, టెర్రరిస్ట్ల పేర్లు నేను ఎందుకు చెప్పలేదు అని చెప్పి నేను అతన్ని అడిగాను. ఏ మినిట్ దగ్గర మీరు దాన్ని ఐడెంటిఫై చేశారు చెప్పండి అని చెప్పి. నేను హైడ్ చేయలేదు, నేను ఏమీ హైడ్ చేయలేదు, అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశాను ప్రతి యాంగిల్ నేను రీసెంట్గా చేసిన రెడ్ ఫోర్ట్ వీడియోలో. సో వాళ్ళు ఏం నా మీద ప్రచారం చేస్తున్నారు అంటే ఈమె ముస్లిమ్స్ పేర్లు తీసుకోలేదు, ముస్లిమ్స్ పేర్లే చెప్పలేదు, ముస్లిమ్స్ ఇది చేశారని చెప్పలేదు, టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తూ వీడియో చేసింది అనేది నా మీద చేసిన ప్రచారం. ఇది నేను ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళని డైరెక్ట్గా అడిగాను, వాళ్ళ ఇన్బాక్స్లోకి వెళ్ళి అడిగాను, వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా, సైలెంట్గా వీడియో డిలీట్ చేసుకున్నాడు. కాబట్టి ధైర్యం ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, లేదు అట్లా క్వశ్చన్ చేసే అర్హత వాళ్ళకి ఏమీ లేదు అని కూడా కొంతమందికి అనిపించవచ్చు, నాకు అనిపించింది. బట్ నేను అడిగాను, అడుగుతారు అనే అలర్ట్నెస్ వాళ్ళకి ఉండాలి, ఇంకొకసారి చేయడానికి వాళ్ళు కనీసం ఆలోచించాలి కాబట్టి అడిగాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, ప్రధానమంత్రిని క్వశ్చన్ చేయడం తప్పు కాదు. నేను ఒక తప్పు చేస్తే నేను పోలీస్ కమిషనర్ దగ్గరికి ధైర్యంగా ఎందుకు వెళ్తాను? నేను చేసిన ఏ వీడియోలోనూ నేను తప్పు చేయలేదే. నా విషయం పక్కన పెట్టండి, మీకు ఎదురయ్యే చాలామంది అమ్మాయిల్ని వ్యతిరేకించే నేచర్ ఈ ట్రోల్ పేజెస్, రోస్ట్ పేజెస్ నడిపే వాళ్ళ అకౌంట్స్ నిండా నేను చూశాను. ఒకసారి మీకు తెలిసిన రోస్ట్ పేజెస్లో చూడండి, వాళ్ళని ఎవరిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో చూడండి. ఇట్లా చేయడం తప్పు కాదు అని చెప్తూ కాంటెంట్ క్రియేట్ చేస్తుంటే దాన్ని చూస్తున్న టీనేజర్స్ అన్న చేస్తున్నాడు, మనం కూడా చేయొచ్చు, అన్నకి రీచ్ వస్తుంది, మనం కూడా రీచ్ తెచ్చుకోవచ్చు, అన్న అంటున్నాడు మనం కూడా అనొచ్చు, అన్న అట్లా మాట్లాడుతున్నాడు, అది మాట్లాడడం చాలా నార్మల్ అని చెప్పి మీరు క్రైమ్ని నార్మలైజ్ చేస్తున్నారు. ఉమెన్ మోడెస్టీని భంగపరచడాన్ని యు ఆర్ నార్మలైజింగ్ ఇట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఓకే. సో యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వార్నింగ్ వీఆర్ గివింగ్. వీఆర్ నాట్ సైలెంట్, వీ వోంట్ బి సైలెంట్. దీన్ని చెప్పడం కోసమే మేము ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ని అండ్ సజ్జనార్ గారిని వెళ్ళి కలిసేసి వచ్చాము. వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. మేము వెళ్ళి కలిసేసి వచ్చిన రెండో రోజే ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు తెలంగాణ డీజీపీకి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. సో ఏంటి ఆ ఆర్డర్స్ అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు అందించిన సమాచారం మీద తెలంగాణ మహిళా కమిషన్ వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించింది. మహిళా జర్నలిస్టులకు జరుగుతున్న ఆన్లైన్ హెరాస్మెంటు, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యల పైన సమన్స్ జారీ చేసి సంబంధిత వ్యక్తుల మీద విచారణకు, సమన్స్ జారీ చేయడమే కాదు, ఎవరైతే ఇలా చేస్తున్నారో మేము ఏమైతే సబ్మిట్ చేసామో వాళ్ళ మీద విచారణకి ఆదేశిస్తూ, అండ్ ఇంకొక మాట కూడా అంది, ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కండక్ట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇన్ ద మ్యాటర్, టేక్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ హెరాస్మెంట్, కంప్లైంట్స్ రిపోర్ట్స్ ఇన్ ద కమిషన్ అట్ ద ఎర్లియస్ట్. మీ వీడియోలు బ్లాక్ చేస్తారేమో అని మాత్రమే అనుకోకండి, మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. 3 ఏళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మేము ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ని కలిసినప్పుడు ఆమె మాకు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలుస్తాం ఇక్కడికి. వీళ్ళు చేసిన పని, వీళ్ళు మాట్లాడుతున్న వీళ్ళ చెత్త వీడియోల కింద వస్తున్న చెత్త కామెంట్లు వాళ్ళతోనే చదివిస్తూ వాళ్ళ పేరెంట్స్కి అది వినిపిస్తాము. సో ఆ రకమైన కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. అండ్ వీళ్ళు ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళతో ఇది మాన్పించడానికి నిజమైన చెత్త ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి చూపిస్తాము. అట్లాంటి చెత్తని క్లీన్ చేసే పని కూడా వీళ్ళతో చేయించడానికి ట్రై చేస్తాను అని చెప్పి కూడా ఆమె చెప్పారు. అండ్ మేము వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకా కొంతమంది ఉమెన్ వాళ్ళ అభిప్రాయాల్ని ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి మీరు చూడాలి. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారిని కలవడానికి వచ్చామండి. మేమందరం కూడా ఉమెన్ జర్నలిస్టులము. మా వాయిస్ని ధైర్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తం చేసే చాలామంది ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజను, ఏదైనా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకుముందు కామెంట్స్ రూపంలో మాత్రమే ఉండేవి అట్లాంటి ట్రోల్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్లు పెట్టి మా ఫొటోస్ చూపిస్తూ, వీడియోస్ చూపిస్తూ చెప్పడానికి వీల్లేని దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. మేము చేసే ఏ వీడియోల మీదైనా, వ్యక్తం చేసే ఏ అభిప్రాయాల మీదైనా డిఫర్ అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది ఎవరు కాదనరు. కానీ బూతులు తిట్టడం, ఏ అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పాలి అంటే భయపడేలాగా, థ్రెటన్ చేసేలాగా దారుణమైన బూతులు, అమ్మల్ని, మమ్మల్ని,
చుట్టూ ఉండే వాళ్ళని, ఎవరైనా మాకు అనుకూలంగా కామెంట్ చేస్తే వాళ్ళని, ఈ కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న పిల్లలు, టీనేజర్సు, జస్ట్ టీనేజ్ దాటిన వాళ్ళు, 18 years వాళ్ళు, 25 years లోపు వాళ్ళు. ఇదంతా కూడా వాళ్ళు ఒక ప్రచారాన్ని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళు సోషల్ మీడియాలో అల్గారిథాన్ని యూజ్ చేసుకొని ఎదగడానికి, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఇదొక వైరస్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ వైరస్కి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట పడాలి. ఆ అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈరోజు సజ్జనార్ గారి దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, చూస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి మేము అందరము రిప్రజెంటేషన్ ఇచ్చి, మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇచ్చాము. సో ఇక మీదటి నుంచి మీరు ఏదైనా కామెంట్ చేయాలి అంటే, మీరు ఎవరినైనా, ఏ అమ్మాయినైనా సరే వల్గర్గా మీరు ఒక కామెంట్ చేయాలి అంటే, ఒక మాట అనాలంటే, మీరు ఒక వీడియో చేయాలి అంటే ఇక నుంచి కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఈ కమిషనరేట్ నుంచి మీ అందరికీ కూడా చెప్తున్నాము. ఇది ఒక్క తులసి సమస్య మాత్రమే కాదు, అభిప్రాయం ప్రకటించే విమెన్ మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ చూస్తే ఒక్కోసారి మాకు అనిపిస్తుంది వీళ్ళంతా మానసిక రోగగ్రస్తులు అని. అటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే సమాజంలో చాలా నష్టం జరుగుతుంది. చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు. సమస్య ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఇవాళ మాత్రం చాలా స్ట్రాంగ్ గా అందరం ముందుకు వచ్చాం. అంతేకాకుండా మనకు సజ్జనార్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వెంటనే అరెస్టులు కూడా చేస్తా ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు, యాక్షన్ చేసి చూపిస్తామని. మేము ఇప్పుడే చెప్తున్నాము, ఇంకా మీరు గుండెల్లో భయం పెట్టుకుని బతకాలి. ఇంకా చాలు, మీరు చేసింది చాలు. ఇప్పటికే చాలా చేశారు, ఇంకా చాలు. ఇంకా ఇది నడవదని మేము అనుకుంటున్నాము. సజ్జనార్ గారు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారని, తప్పకుండా యాక్షన్ ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఇది కేవలం చేసేవాళ్ళు మాత్రమే కాదు, దాన్ని లైక్ చేసేవాళ్ళు, దానికి చప్పట్లు కొట్టేవాళ్ళు, దానికి అనుకూలంగా కామెంట్స్ పెట్టేవాళ్ళు అందరూ కూడా ఈ సైబర్ నేరం కిందనే వస్తారు. అందరి అకౌంట్స్ కూడా బయటకు వస్తున్నాయి. మేము కనీసం 100-150 మంది అకౌంట్స్ లిస్ట్ ఇచ్చాము. అందరి పని కూడా సజ్జనార్ గారు పడతానని చెప్పారు. సో తొందరలోనే మీరందరూ వెయిట్ చేయండి మీ ఇంటికి రాబోయే పోలీసుల కోసం. అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని నేను చేసే పని చేయకూడదు, ఇది ఆపాలి. దట్ ఈస్ దే టార్గెట్. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడము, నా ట్యాగ్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాడు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. నేను అరుణ అత్తలూరి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది 20 మంది ఉండొచ్చు, కానీ వెనక చాలా మంది ఉన్నాము. కంప్లైంట్ వరకే కాదు, యాక్షన్ వరకు తీసుకెళ్లాలని చెప్పి మేము సజ్జనార్ గారిని అడిగాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇకపై మీరంతా కూడా ఆడపిల్లల పట్ల మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం కరెక్ట్ గా ఉంటది. నా పేరు రాధిక, నేను ఎన్టీవీ రిపోర్టర్ని. మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ వాయిస్ ని, ఏదైనా అభిప్రాయాన్ని చెప్తే ఆ అభిప్రాయాలకి అడ్డు పడటానికి విపరీతమైన పరుష పదజాలం, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ మీ అందరి భరతం పట్టడానికి సిపి సజ్జనార్ రంగంలోకి దిగబోతున్నారు. ఖబర్దార్. ఇప్పుడు ఈ వీడియోలకి కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా, ఆ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళని, కామెంట్స్ చేస్తున్న వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఆ వీడియోల్ని మీరు మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి, మీ అమ్మకి, మీ అక్క చెల్లెళ్ళకి ఒక్కసారి చూపించండి. బయట ఆడవాళ్ళ పట్ల మేము ఎట్లా ఉంటున్నామో, మా తీరు ఎట్లా ఉంటుందని ఒక్కసారి చూపిస్తే అసలు మేము ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొంచెం ఇది చేస్తారేమో. దయచేసి ఒకసారి మీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఏంటనేది ఆ వీడియోలో ఒకసారి మీరు చూడండి. ఇదే నేను చేస్తున్న విజ్ఞప్తి. సజ్జనార్ లాంటి డైనమిక్ ఆఫీసర్ మాకు సపోర్ట్గా నిలవడం మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఐ థింక్ this is the beginning that the system, the government is supporting us. So మేమందరము జర్నలిస్టే కాదు, మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నాము. So I'm sure this is going to be a very big step towards ensuring that this digital defamation of women is curtailed. మీకు చెప్పదలుచుకుందంటే, బాబు జాగ్రత్తగా ఉండండి. మీరు ముంజలు మింగండి ఇలాంటి భాష మేము కూడా మాట్లాడతాం, కానీ సంస్కారం అనేది ముఖ్యం. సంస్కారం నేర్చుకోండి. మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురండి. ఇలా గనక చెయ్యకపోతే వాళ్ళే మిమ్మల్ని తరిమి కట్టే రోజు వస్తుంది. మా వెనకాల సజ్జనార్ సార్ ఉన్నారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నా పేరు ఉమాదేవి, సీనియర్ జర్నలిస్ట్. మీ అమ్మనో చెల్లెనో అంటే అంత ఫీల్ అయినప్పుడు, ఆడపిల్ల అంటే దేవుడితో సమానం, దైవాంతో సమానం, అమ్మవారితో సమానం అనుకున్న మీలాంటి వాళ్ళకి మరి ఆ రకంగా కామెంట్ చేసేటప్పుడు మరి మీకు ఇంతనైనా సిగ్గుండాలా? అమ్మాయిలని ఎప్పుడైతే కామెంట్ చేస్తారో ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఉంది, మీ వెనకాల నిఘా ఉంది. ఇప్పటి నుంచి ఇది సీరియస్ అవ్వబోతుంది. చేసేవాళ్ళు, చేయబోతామని ఆలోచించిన వాళ్ళు ఇమీడియట్గా మీ నోర్లకి, మీ చేతులకి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. భారతదేశ సంస్కృతిని భుజస్కంధాల మీద మోస్తున్నాము అనుకునేవాళ్ళు, సనాతనవాదులం అని చెప్పుకునే వాళ్ళకి నేను ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాను. స్త్రీలు పూజింపబడతారని చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి మీరు అవేం పాటిస్తున్నారు? మీరు అది పాటించిన తర్వాత కదా ఇంకొకరిని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఇలాంటివి గనక ఇంకా నడిస్తే గనక, ఇంకా మీరు అలాగే అలాంటి వీడియోలు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ అలా జరిగితే ఇప్పటి నుంచి చాలా సీరియస్గా మేము
యాక్షన్ తీసుకోబోతున్నాము. మేము ఎవరిమీ నోరు మూసుకొని ఊరుకోవట్లేదు. ఈవెన్ పోలీసుల సహకారం కూడా మాకుంది. ఇక నుంచి ఏ రకంగా స్త్రీలను అవమానించేటట్టు వీడియోలు చేసినా కామెంట్స్ చేసినా కూడా చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలకి సోషల్ మీడియా బిహేవియర్ని మనమే నేర్పించాలి. సో డిగ్నిఫైడ్గా మాట్లాడడము, వాళ్ళ అభిప్రాయాల్ని ఎవరిని హర్ట్ చేయకుండా వ్యక్తం చేయడము, విమర్శనైనా సరే బూతులు మాట్లాడకుండా విమర్శలు చేయడం ఎలాగో కూడా నేర్పించాలి. బాధ్యత మనం తీసుకోకపోతే రేపొద్దున మన పిల్లలే నిందితుల ప్లేస్లో బాధితుల ప్లేస్లో బోనెక్కే రోజులు మనం చూడాల్సి వస్తుంది. అండ్ ఈ ఫామ్ గురించి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ ఛానల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మీకు తెలిస్తే ఫోన్ నెంబర్ పెట్టండి. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని పోస్ట్ చేయండి. పర్టికులర్గా ఏ వీడియో ట్రోల్ వీడియో అనేది పెట్టి మీ కామెంట్ కూడా పెట్టచ్చు. మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఫిల్ చేయించండి. ఇది ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.